బీజేపీ వాళ్ళ కళ నరేంద్ర మోడీ విశ్వగురు అనిపించుకోవాలి అన్నటువంటి అయ్యాడు అనినే చెప్తుంటారు. సరే, అది అమెరికా అధ్యక్షుడు మోడీని గురించి ప్రశంసిస్తానో ఇంకొకళ్ళు ప్రశంసిస్తానో ఆ బేసిస్ మీద ప్రశంస అనేటువంటిది విశ్వ స్నేహితుడు అయి ఉండొచ్చు. కానీ విశ్వ గురువు కావాలి అంటే అంతర్జాతీయ పరిణామాలలో దానిని మార్చేటటువంటి దిశ ఆయన చేతికి రావాలి. వచ్చే నెలలో ట్రంప్ మోడీ మీటింగ్ కాబోతున్నారు. ట్రంప్ నేరుగా పుతిన్తో మాట్లాడి యుద్ధం ఆపడం కష్టం. అలాగని యుద్ధం ఆపాలన్నటువంటిది ట్రంప్ క్లియర్గా ఉంది. ఉక్రెయిన్కి అనుకూలంగా ట్రంప్ ఉండడు, అది పుతిన్కి తెలుసు. అలాగని ఉక్రెయిన్తో మాట్లాడి యుద్ధాన్ని విరమించుకోమని ట్రంప్ చెప్పడు. వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి యుద్ధ విరమణ చేయించేటటువంటి బాధ్యత మోడీకి అప్పచెప్తాడు ట్రంప్. అట్లాగే ఇజ్రాయెల్ హమాస్ వార్ ఓ పక్కన ఆగిందని చెప్తూ యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా వార్ ఓ పక్కన ఆగిందని చెప్తూ కొనసాగుతూనే ఉంటుంది. శరణార్థులు బయటకు వచ్చేదాకా, లేదంటే ఎవరైతే బందీలైనటువంటి వాళ్ళు బయటకు వచ్చేదాకా ఇది నడుస్తూనే ఉంటుంది. దీన్ని ఆపేటటువంటి బాధ్యత మోడీకి అప్పచెప్తారు. లేకపోతే అసలు ఈ అంశాలే చర్చించుకోరా. ఈ రెండూ జరిగితే కనుక బీజేపీ వాళ్ళు కోరుకునే విశ్వగురు కాన్సెప్ట్ అవుతారు నరేంద్ర మోడీ. అలా కాకుండా భారతదేశ ప్రయోజనాల విషయంలో అయితే ట్రంప్ అమెరికా స్నేహపూర్వకంగానే ఉంటారు. అదే సందర్భంలో భారత్కి పాజిటివ్గానే స్పందిస్తారని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.